ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలు అస్తవ్యస్తంగా మారింది. సరైన వస్తువులు లేక ఇరుకైన గదులు, కట్టెపొయ్యిలతో వంట కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పలు పాఠశాలలకు అసలు వంటగదులు లేక చెట్ల కింద గోడ అంచున వండుతున్నారు. అందులో ఏం పడినా గుర్తించే పరిస్థితి లేదు. భోజన పథకం అమలుకు గ్యాస్ సిలిండర్లు అందజేస్తామని ప్రభుత్వం ఇచ్చిన హామీ అమలుకు నోచుకోలేదు. వండిన వంటకు బిల్లులు రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అష్టకష్టాలు పడుతూ అప్పుల పాలవుతున్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మధ్యాహ్న భోజనం వంట వర్కర్ల బాధలపై అమ్మా న్యూస్ స్పెషల్ స్టోరీ. ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం వంట వర్కర్లు అష్ట కష్టాలు పడుతున్నారు. పలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని వేలాది మంది పైగా విద్యార్థులకు ఆహారాన్ని అందిస్తూ విధులు నిర్వహిస్తున్నారు. గత 2 దశాబ్దాలుగా అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈ పథకం నిరాటంకంగా కొనసాగింది. ఎన్నో ప్రయాసల కోర్చి విద్యార్థులకు సకాలంలో ఆహారాన్ని అందిస్తున్న వంట కార్మికులకు శ్రమకు తగ్గ ఫలితం మాత్రం అందడం లేదు. రోజువారీ కూలీకి వెళ్తే 500 నుంచి 600 కూలీ వస్తున్న పరిస్థితుల్లో మధ్యాహ్న భోజనం వర్కర్లకు మాత్రం 30 రూపాయలకు మించి గిట్టుబాటు కావడం లేదు. అయినప్పటికీ యూనియన్ల ఒత్తిడితో పనులు కొనసాగిస్తున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడున్న రేట్లకు అనుకూలంగా క్లాసులతో సంబంధం లేకుండా 1 నుంచి 10 వరకు ఒక పిల్లోడికి వచ్చి 25 రూపాయలు మెనూ ఛార్జ్ ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా కోడిగుడ్డుకి ప్రభుత్వం 5 రూపాయలు కట్టిస్తుంది. మేము 7 రూపాయల చొప్పున నుంచి వేజెన్సీలలో 8 రూపాయలు కూడా తెచ్చి పెట్టడం జరుగుతుంది. అదనంగా 3 రూపాయలు 2 రూపాయలు మా చేతి నుంచి చేసుకోవాల్సి జరుగుతుంది. అట్లా వారానికి 3 సార్లు అంటే నెలకు వచ్చేసి 2200 రూపాయలు మా చేతి నుంచి అదనంగా పెట్టుకోవడం జరుగుతుంది. కాబట్టి ప్రభుత్వాన్ని మేము ఏడుకుంటున్నాము, అంగన్వాడీ కేంద్రాలకు ఎట్లయితే సరఫరా చేస్తున్నారో మాకు కూడా మధ్యాహ్నం భోజనం వాళ్ళకు కూడా అదే విధంగా సరఫరా చేయాలని మేము ఒక డిమాండ్ చేస్తున్నాము. మధ్యాహ్న భోజనాన్ని కట్టెల పొయ్యిలపై చేసేందుకు వర్కర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కట్టెలు దొరకకపోవడం, అటవీ ప్రాంతాల నుంచి పొలాలు తీసుకొచ్చే వీలు లేకుండా పోవడంతో కట్టెలకు కూడా డిమాండ్ పెరిగింది. 17 ఏళ్లుగా కట్టెల పొగతో వంట చేస్తుండటంతో కళ్ల మంటలు వచ్చి కంటి చూపు తగ్గిపోతుందని వాపోతున్నారు. కేంద్ర ప్రభుత్వం జూన్ 2017 నాటికే మధ్యాహ్న భోజనం చేసేందుకు గ్యాస్ అందుబాటులోకి తెస్తామని హామీ ఇచ్చినా ఇంతవరకు అమలుకు నోచుకోవడం లేదని మధ్యాహ్న భోజన వర్కర్లు వాపోతున్నారు. క్లాస్ రూంలోకి ఈ పొగ వెళ్తుండటంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది. కొన్ని సందర్భాలలో వేడిగంజి మీద పడి కాళ్లు చేతులు కాలిన సందర్భాలున్నాయి. అయినా ఎవరూ స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం మధ్యాహ్న భోజన వర్కర్లకు గ్యాస్ ను అందుబాటులోకి తేవాలని కోరుతున్నారు. మాకు వంట చేయడానికి ఇబ్బంది అవుతుంది. కట్టెలు దొరకట్లేదు, గ్యాస్ లేదు, ప్రభుత్వం గ్యాస్ ఇవ్వట్లేదు. డబ్బులు పెట్టి కొనుక్కోండి అంటున్నారు. డబ్బులకి ఇబ్బంది, అవి కొనుక్కోలేము, ఇటు కట్టెలు కొనలేము. తెచ్చుకున్నామన్నా దగ్గరలో దొరకవు. అన్నీ సమస్యలు బాగున్నాయి మాకు. పిల్లలకి టైంకి పెట్టకపోతే సార్లు ఊరుకోరు. అప్పులు సప్పులు చేసి పెడుతున్నాం. అన్ని రేట్లు పెరిగినాయి కాబట్టి ప్రభుత్వం మమ్మల్ని అర్థం చేసుకుంటుందని ఆశిస్తాము. గుడ్లు ప్రభుత్వమే పంపించాలి, గ్యాస్ ప్రభుత్వమే ఇవ్వాలని కోరుకుంటున్నాం. గ్యాసు కట్టెలు మాకు బాగా కష్టంగా ఉన్నది. కోడిగుడ్ల బాధ్యత ఒకటి, కట్టెలు ఇచ్చి మాకు ప్రభుత్వమే మాకు ఇచ్చేలాగా చూస్తే మేము చేయగలుగుతాం. ఈ సరుకులు కూడా మేము కొనలేకపోతాను. రోజుకొక రేటు, టమాటా, చింతపండు, కూరగాయలన్నీ ఏ కూరగాయలు లేకున్నా కష్టమే. మెమో ప్రకారం పెట్టాలంటే వాళ్ళు ఇచ్చేది మాకు సరిపోదు. ఒక పిల్లగాడికి 30 రూపాయలు చొప్పున ఇస్తే మేము పెట్టగలుగుతాం. అంతేగాని మేము ఈ ఉన్న 10 రూపాయలు, 5 రూపాయలు, 7 రూపాయలు ఇస్తే మేము పెట్టలేకపోతున్నాం. 5 రూపాయలు గుడ్డు 6:30 అవుతుంది. మరి సరుకులేమో రేటు చూస్తేనో ఆకాశం అంటేనే, వాళ్ళు ఇచ్చేది 8:30, 9:30. ఒక పిల్లగాడికి మేము ఎట్లా భోజనం పెట్టగలుగుతాం? వర్షం వస్తే వంట షెడ్లు లేకపోవడంతో మధ్యాహ్న భోజన కార్మికులు నానా అవస్థలు పడుతున్నారు. భవనాల సన్సైడ్ కిందో గొడుగుల క్రింద వంటలు చేయాల్సి వస్తోంది. ఎన్నో ఏళ్ల క్రితం ఇచ్చిన వంట పాత్రలు పాడైపోవడంతో సొంతంగా వంట పాత్రలు కొనుగోలు చేసుకుని వంట వండాల్సి వస్తుందంటున్నారు. 17 ఏళ్ల నుంచి చేస్తున్న కనీస వేతన చట్టం అమలుకు నోచుకోలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 9, 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు వడ్డించే బిల్లులు 2 నెలలుగా అందకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కూరగాయలు, పప్పు, నూనె, కారం వంటి సరుకులు అప్పులు తెచ్చి వంట చేస్తున్నామని, ప్రభుత్వం ఏ నెల బిల్లులు ఆ నెలలోనే చెల్లిస్తే తమ కష్టాలు తప్పుతాయంటున్నారు. వండిన వంటకు 5-6 నెలల వరకు బిల్లులు రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు వర్కర్లు. కోడిగుడ్లు కొట్ల కాడ ఉద్దరు ఇదో చెవులు గట్ట కుదరబెట్టి కోడిగుడ్లు లేవచ్చేస్తుంది. కట్టెలకి డబ్బులు ఇయ్యరు గవర్నమెంట్ వాళ్ళు.
ఆ కోడిగుడ్డుకి గవర్నమెంట్ 5 రూపాయలు ఇస్తుంది, మాకు 7 రూపాయలు గుడ్డు ఇక్కడ 7 రూపాయలు తెచ్చి వండుతాం, ఇంకా 2 రూపాయలు మాకే లాసు. అట్లా కూడా మేము వారానికి 3 కోడిగుడ్లు పెడుతున్నాం సార్. ఇంకా కూరలు అంటే సాంబారు మన కూరగాయలు ఉంటాయి వచ్చుకోరాకం ఇట్లా వండుతున్నాం సార్. మా బాధలు మాకు జీతాలు రావటాలే, బిల్లులు సరిగ్గా రావటాలే, మేము అప్పులు తీసుకొచ్చి వండుతున్నాం సార్. అసలు నెలకి బిల్లులే రావు సార్ మాకు. ఆ బిల్లులు కూడా వేసిన మేడాలు వేసిన బిల్లుని బట్టి ఇప్పుడు ఇక్కడ 9,000 10,000 అయినాయి అనుకో 2,000 3,000 లేదా 4,000 అట్లా వస్తాయి. ఏదో ట్యాక్స్ని బట్టి వస్తున్నాయండి సార్ ఆ బిల్లులు. అంతేకాకుండా ప్రభుత్వమే వంట గ్యాస్ సరఫరా చేయాలని, వండిన వంట బిల్లులు ప్రతి నెల క్రమం తప్పక మంజూరు చేయాలని, అంగన్వాడీ కేంద్రాలకు సప్లై చేసిన మాదిరిగా కోడిగుడ్లను సరఫరా చేయాలని కోరుతున్నారు. పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలకు అనుగుణంగా ప్రతి విద్యార్థికి తరగతులతో సంబంధం లేకుండా 25 రూపాయలు మెస్ ఛార్జీలు చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. 2021 డిసెంబర్ నుండి ఎస్సీ ఎస్టీ పేరుతో ఉన్న వంట బిల్లు బకాయిలను తక్షణం చెల్లించాలని, కులాల పేరుతో కాకుండా అందరికీ ఒకే విధంగా బిల్లులు చెల్లించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. తమ సమస్యలను పరిష్కరించుకుంటే రాబోయే రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు, ఆందోళన చేస్తామని హెచ్చరించారు.